ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంటి పాలు బాండీలు వేసి ఏం చేస్తున్నారు మీరు అందరూ అనుకుంటున్నారు కదా. సో నేను వచ్చేసి ఇవాళ మిల్క్ పుడింగ్ చేస్తున్నాను అండి. ఈ రెసిపీ వచ్చేసి పిల్లలు ఎవరైతే మిల్క్ తాగరో వాళ్ళకి ఇది చేసి పెట్టండి ఒకసారి. మళ్ళీ మళ్ళీ అదే తింటూ ఉంటారు. నిజంగా అంత బాగుంటుంది. సో మిల్క్ వచ్చేసి ఇట్లా పెట్టుకోండి. ఒక నాన్ స్టిక్ ప్యాన్ తీసుకున్నాను నేను వచ్చేసి. మీరు ఏదైనా తీసుకోవచ్చు. ఒక గరిట దీన్ని ఇట్లా తీసుకుంటూ సిమ్లో ఉంచుకోండి. మీడియం ఫ్లేమ్లో ఉంచుకోండి. ఈ లోపల మనం ఏం చేయాలంటే కార్న్ఫ్లోర్ తీసుకున్నాం కదా, కార్న్ఫ్లోర్ కొంచెం ఈ బౌల్లో వేసి మిల్క్ కాదు వాటర్ యాడ్ చేసుకోండి. సో నేను వచ్చేసి కొంచెం కార్న్ఫ్లోర్లో కొంచెం వాటర్ తీసేసుకున్నా. సో దీనికంటే ముందు దీంట్లో మనము షుగర్ కూడా యాడ్ చేసుకోవాలండి. మీరు షుగర్ వచ్చేసి ఇంత మిల్క్ తీసుకుంటే హాఫ్ ప్యాకెట్ ఆఫ్ మిల్క్ తీసుకుంటే ఒక 5 teaspoons ఆఫ్ షుగర్ వేసుకోండి. నేను 5 teaspoons ఆఫ్ షుగర్ వేసుకుంటున్నా. సో షుగర్ ఎక్కువ తినే వాళ్ళకి ఎక్కువే వేసుకోకండి, తక్కువ వేసేసుకోండి. లైక్ 4 teaspoons ఆర్ ఇంకొక teaspoon మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఇట్లా చేసుకోండి, మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మనం ఏదైతే కార్న్ఫ్లోర్ మిశ్రమాన్ని కలిపి ఉంచుకున్నామో దాంట్లోకి ఈ కార్న్ఫ్లోర్ దీంట్లోకి మనము వేసుకోవాలండి. ఈ మిల్క్లోకి ఇది వేయటం వల్ల మిల్క్ వచ్చేసి దగ్గర పడిపోతుంది. సో అప్పుడు ఈజీగా మీకు మిల్క్ పుడింగ్ అయిపోతుంది. చూసారా, ఇట్లా వేసుకున్నాక ఒకసారి గరిటతో తిప్పండి. చూడండి, కింద అప్పుడే మీకు ఇట్లా దగ్గరికి వేసిన ఒక 1 minute ఆర్ 2 minutesకి మీకు ఇక్కడ మిల్క్ దగ్గర పడిపోతుంది. మీరు కావాలంటే దీంట్లో ఇలాచీ కానీ ఇంకేమైనా వేసుకోండి, ఫర్ ఫ్లేవర్ అన్నమాట. ఫ్లేవర్కి ఇలాచీ వేసుకోండి. సో మీకు ఇక్కడ ఎల్లో కలర్ చూసారా ఎంత దగ్గర పడిపోతుందో మనం కార్న్ఫ్లోర్ వేయగానే. ఇక్కడ మీరు చుట్టూతో ఇట్లా ఫామ్ అవుతుంది కదా, అది తినండి. అంటే అది కూడా వేసేయకండి. మనం ఇది ఎప్పుడు చేస్తామంటే పాలకోవా ఉంటుంది కదా అప్పుడు చేస్తాం. చూడండి ఎంత దగ్గర పడిపోతుందో మిల్క్. చూసారా, మన పుడింగ్ ఆల్మోస్ట్ అయిపోయింది. ఈ లోపల మనం ఏం చేస్తామంటే